ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, అనేక విధములుగా ఉన్నవి అలౌకికములైనయు, వివిధ వర్ణములు ఆకారము గలవియు, సంఖ్యాకములుగా వర్తించినవి నా యొక్క రూపములను కాంచుమన్నారు. ఇక ఈరోజు శ్లోకంలో ఇలా చెప్తున్నారు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానస్మినౌ మరుతస్థధాం బహూన్యదృష్టపూర్వాణి పశ్యస్యాచర్యాణి భారత. ఓ అర్జున, ఆదిత్యాన్ సూర్యులను, వసూన్ వసువులను, రుద్రాన్ రుద్రులను, అశ్వినౌ అశ్విని దేవతలను, మరుతః మరుత్తులను, పశ్య చూడము, తథా ఆ ప్రకారమే, అదృష్టపూర్వాణి మున్నెన్నడను చూడబడని, బహూని పెక్కు, ఆశ్చర్యాణి ఆశ్చర్యములను, పశ్య చూడము. ఓ అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడము. అట్లే ఇదివరకు ఎన్నడను నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము అన్నారు. అంటే ఇక్కడ సూర్యులు 12 మంది ఉన్నారు, వసువులు 8 మంది ఉన్నారు, రుద్రులు 11 మంది, అశ్విని దేవతలు 2, మరుత్తులు 49 మంది ఉన్నారు. వీరందరినీ చూడమని చెప్తున్నారు స్వామి. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.